రాజు అనే ఒక టాక్సీ డ్రైవర్ ఒక రోజు లేట్ నైట్ డ్యూటీ చేస్తుండగా ఒక అమ్మాయి అతని టాక్సీ ఎక్కుతుంది. టాక్సీ ఎక్కిన వెంటనే రాజు చేతిలో ఒక అడ్రస్ లిప్పించి కిటికీ నుంచి బయటికి చూస్తూ కూర్చుంటుంది. కొంతసేపటికి రాజు ఆ లొకేషన్ కి రీచ్ అవుతాడు. డబ్బులు అడుగుదామని వెనక్కి తిరిగి చూసేసరికి వెనక సీట్ ఖాళీగా ఉంటుంది. ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయిందని కార్ దిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. రాజు ఆ అమ్మాయి ఇచ్చిన ఇంటి అడ్రస్ కి వెళ్తాడు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి ఒక ముసలతను బయటకు వస్తాడు. రాజు అతనికి జరిగిందంతా చెప్తాడు. ఇప్పుడు ఆ ముసలతను అదంతా ఏం కొత్త కాదన్నట్టుగా ఏంటి మళ్ళీనా అని అనడంతో రాజు అర్థం కానట్టుగానే అతని వైపు చూస్తాడు. అప్పుడు రాజుకు అతను జరిగిందంతా చెప్తాడు. రాజు తీసుకొచ్చింది మరెవరినో కాదు, అతని కూతుర్నే. కొన్నేళ్ల ముందు ఆ అమ్మాయి నైట్ ఇంటికి వస్తుండగా కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. కానీ అప్పుడప్పుడు రాత్రులు ఆ రోడ్ లో వచ్చే టాక్సీలని ఆపి ఎక్కుతూ ఉంటుంది అని చెప్పడంతో రాజు కంగారుగా అక్కడి నుంచి వెళ్లి తన డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు. ఆ అమ్మాయి తన టాక్సీ ఎక్కడో నిజమో భ్రమో అనుకుంటూనే మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసిన రాజుకి ఇంతకు ముందు కార్ ఎక్కిన అమ్మాయి ఎర్రటి కళ్ళతో అతన్నే చూస్తూ ఉంటుంది.